రాష్ట్ర వైఎస్ఆర్సిపి ఐటీ వింగ్ కీబోర్డ్స్ టు విలేజెస్ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా చేయమని విజయవంతం చేస్తా ఉన్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి విధానాలు ప్రజలకు జరుగుతున్నటువంటి ఏదైతే మరి సౌకర్యాలు జరగట్లేదో వాటన్నిటిని కూడా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగట్లేదో వాటన్నిటిని కూడా ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సంక్షేమ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చేసినటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవి ఎంతవరకు అమలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గత సంక్రాంతికి ఈ సంక్రాంతికి రైతాంగం ఏ విధంగా సంతోషంగా ఉన్నారు. హార్వెస్ట్ సీజన్లో ఈ పంటలు ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా ఉండేటటువంటి రైతు చాలా బాధగా ఉండే పరిస్థితి. ఏంటంటే గిట్టుబాటు ధరలు లేవు దేనికి కూడా, మిర్చికి కానీ ప్రత్తికి కానీ లేకుంటే మనకి సంబంధించినటువంటి మరి మిగతా మొక్కజొన్న మిగతా పంటలు కూడా రైతాంగం మొత్తం కూడా పొగాకు రైతు దెబ్బతిన్నాడు, మామిడి రైతు దెబ్బతిన్నాడు, అరటి రైతు దెబ్బతిన్నాడు. ఇవన్నీ కూడా మీరు విలేజెస్లో ఈ సెలవుల్లో వస్తారు కాబట్టి ఈ యొక్క ఐటీ వింగ్ సంబంధించి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారో కొంత ఆటవిడుపుగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా మీరు విలేజర్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ విలేజర్స్ యొక్క ఫీడ్బ్యాక్ని మరి ప్రజలకు తెలియజేయాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయంగా భావించి మీరు మేధావులు ఒక కీబోర్డ్స్తో కూర్చొని కంప్యూటర్లోనే చేయటం కాదు, ఈ యొక్క ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి మమేకం అయి ప్రజల యొక్క అవసరాలు తీర్చడంలో ప్రభుత్వానికి అదేవిధంగా మరి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే విచ్ఛిన్నం అవుతా ఉందో దాన్ని కూడా మరి మనం ప్రజలకు తెలియజేయాలి, ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి. ప్రభుత్వం అంటే ఫీడ్బ్యాక్, మీరు ఇక్కడ ఉన్నటువంటి విలేజర్స్ ఇంటరాక్ట్ అవ్వండి, రైతాంగంతో ఇంటరాక్ట్ అవ్వండి, యూత్తో ఇంటరాక్ట్ అవ్వండి, మహిళలతో ఇంటరాక్ట్ అవ్వండి. ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క రికార్డు చేసి అది కూడా మరి ప్రభుత్వానికి వినిపించాలి. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. ఎక్కడ కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారు. మేము తిరువూరులో బ్లడ్ డొనేషన్ చేసిన దానికి మా మీద 20 మంది పైగా కేసు బుక్ చేసేసారు. ఏ విధమైనటువంటి సంకేతాలు మీరు ఇస్తున్నారు, ఏ విధంగా భయభ్రాంతులు చేస్తున్నారు అనేది కూడా ఈ ప్రభుత్వానికి తెలిసి వచ్చే విధంగా ఈ యొక్క ఐటీ వింగ్ ఏదైతే ఉందో అదే విధంగా మరి కీబోర్డ్ తోటి రోజు గడిపేటటువంటి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మొత్తం కూడా వీటిని అంతా ప్రచారంలో తీసుకురావాలి, ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.